అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. ఈరోజు అయితే కుక్కర్లో ఈజీగా సింపుల్గా చిక్కుడుగాయల ఇత్తనాల కుర్మా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వీటెక్కాక మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అవి అనేది మొత్తం వేసేసుకుందాము. ఉల్లిపాయలు బాగా దూరగా వేగాలండి. ఈ వానల కాలంలో ఈ చిక్కుడుగాయల ఇత్తనాలు మనకు ఎక్కువగా దొరుకుతాయి. చాలా బాగుంటాయి అసలు ఈ కర్రీ అయితే. చిన్నప్పుడు మా అమ్మ మాకు ఎక్కువ చేసి పెట్టేది కర్రీ. చాలా ఇష్టంగా తినేవాళ్ళం నేను మా చెల్లెలి. కొంచెం కలర్ మారిపోయాక మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమోటా కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఈ కర్రీకి ఉల్లిపాయ టమోటా కాస్త ఎక్కువనే పడుతుందండి. కుర్మా కదా, గ్రేవీ ఐటెం బాగా రావాలని. అంత తిక్కుగానే ఉండదండి, బాగుంటుంది అసలు ఈ కర్రీ అయితే. వేరు వేరు అన్నంలో కానీ, చపాతీలకు కానీ, రొట్టెలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ టమోటా బాగా మెత్తవన్నాక కొంచెము కరివేపాకున మనం వేసుకుందాము. మొత్తం ఒకసారి కలిపి ఇందులోకి మనము కొంచెము ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. కొంచెం పసుపు, అలానే తగినంత పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కారం, తగినంత కారం వేసుకుందాము. తగినంత కారం వేసుకున్నాక తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం మనం ఇందులోకి. సింపుల్గా టేస్టీగా చాలా ఈజీగా తయారైపోతుంది కర్రీ. మనకి కుక్కర్లో 4 ఇజులకి కరెక్ట్ అవుతుంది. మనం కుక్కర్ తీసాక ఇజులు తీసాక కూడా కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే మనకు చిక్కుడుగాయ ఇత్తనాల కుర్మా పర్ఫెక్ట్గా తయారవుతుంది. మనకైతే ఆల్మోస్ట్ అందరికీ కర్రీ తెలిసింటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నామే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం నూనెలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నూనెలో మొగ్గినాక మనము ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ఇత్తనాలు కూడా ఇందులోకి మొత్తం వేసేసుకుందాము. బాగా కారంలో చిక్కుడుగాయ ఇత్తనాలు మొత్తం బాగా కలపాలండి. బాగా దాని మసాలా మొత్తం ఈ ఇత్తనాలకి బాగా పట్టుకోవాలి. అప్పుడే మనకు టిక్కు గ్రేవీ అనేది వస్తుంది. ఇలా ఒక 5-10 మినిట్స్ మనం వదిలేస్తే కారం మొత్తం పట్టేసుకుంటుంది. చూద్దాం. ఇప్పుడు మనము ఒక గ్లాస్ అండ్ హాఫ్ వేసుకున్నామండి. మనకు పర్ఫెక్ట్గా కర్రీ మనకి ఇజిల్ చేసాకుండా కొంచెం నీళ్ళు మిగిలిపోతాయి. అప్పుడు మనము కొంచెం మొగ్గబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము కుక్కర్ మూత అనేది పెట్టేసుకుందాము. దీనికి 4 ఇజిల్ రావాలండి. ఒక 4-5 ఇజిల్లు వస్తే మనకు కర్రీ అనేది కరెక్ట్గా అవుతుంది. కుక్కర్ చాలా పెద్దగా ఉంది, అందుకే వీడియోలో సమంగా కనిపించడం లేదు. ఇప్పుడు చూద్దాం 4 ఇజిల్ తర్వాత. చూడండి నూనె మొత్తం పైకి తేలి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెము మగ్గబెట్టుకుందాము. చిన్న మంటలో ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకుందాం దీన్ని. మంచి స్మెల్ వస్తుందండి. అల్లం కొత్తిమీర వేసాం కదా, ఉడుకుతుంటే ఆ అరోమా అనేది పైకి వస్తుంది బాగా. బాగా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనము కొంచెము ఇందులోకి గరం మసాలా అనేది వేసుకుందాము. ఇది ఆల్మోస్ట్ చికెన్ టేస్టే ఉంటుందండి. మనము అల్లం కొత్తిమీర గరం మసాలా వేసాం కదా, అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. పిల్లలకైనా కానీ
మనము మెత్తగా ఉడకబెట్టి అందులో కొంచెం అన్నము పెసరపప్పు వేసి ఉడకబెట్టి పెట్టచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో కర్రీ అయితే మనకు విత్తనాలు కరిగట్టుగా ఉడికినాయి. ఇప్పుడు మనము పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకు ఈ వానాకాలం దొరికే చిక్కుడుగా విత్తనాల కుర్మా తయారైపోయింది. అంతే అండి. ఈరోజు కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.